మీరు ఒకవేళ 20 లక్షల కారు కొన్నా లేకపోతే 30 లక్షల కారు కొన్నా కూడా మీ కార్లో కొన్ని ఫీచర్స్ వల్ల మీరు ఏదో ఒకసారి అయితే ఇరిటేట్ అయితే ఫీల్ అయి ఉంటారు, లేకపోతే కొన్నిసార్లు అరే ఈ కార్ ఎందుకు కొన్నారా బాబు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మరి ఆ ఫీచర్స్ ఏంటో డీటెయిల్గా మనం ఈ వీడియో అయితే తెలుసుకుందాం. ఈ టాపిక్ స్టార్ట్ చేయకన్నా ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న కామెంట్ అయితే చేయండి మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు. సో బేసిక్ ఏంటంటే, ఇంతకుముందుకు ఎవరైనా కార్ కొనేటప్పుడు నార్మల్గా దాని ఇంజన్ కానీ, దాని పవర్ కానీ, దాని టార్క్ కానీ, లేకపోతే అది ఇచ్చే మైలేజ్ కానీ ఇలా చాలా వరకు డీటెయిల్స్ తెలుసుకొని కార్ అయితే కొంటుండే. కానీ ఇప్పుడు ఏమైందంటే రాను ఈ కార్ యొక్క ఇంజన్స్ గురించి కాకుండా ఈ కార్లో సన్ రూఫ్ ఉందా, ఈ కార్లో ఎలక్ట్రిక్ టెయిల్గేట్ ఉందా, లేకపోతే 3-4 డిస్ప్లేలు ఉన్నాయా, అడాస్ ఉందా, పవర్ టెయిల్గేట్ ఉందా, ఇలా చాలా వరకు ఫీచర్స్ పైన అయితే పడ్డారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కార్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా దీన్ని మైండ్లో పెట్టుకొని మనకు అవసరం లేకుండా కూడా మన కార్లో కొన్ని ఫీచర్స్ ఇచ్చి దానికి వాళ్ళు మనీ అయితే కలెక్ట్ చేస్తున్నారు. సో ఆ ఫీచర్స్ వల్ల మనకు పెద్దగా ఉపయోగం అయితే ఉండదు, కానీ దాన్ని కూడా మనము మనీ అయితే కట్టాల్సిందే. సో దీనివల్ల ఏమవుతుందంటే 12-13 లక్షలకి రావాల్సిన కార్ 15 లక్షలు 16 లక్షలకి అయితే పోతుంది. అది కూడా మనకు అవసరమైన ఫీచర్స్ కార్లో నింపేసి. సో ఈ వీడియోలో ఏంటంటే నేను కొన్ని యూజ్లెస్ ఫీచర్స్ అయితే చెప్తా. సో ఈ ఫీచర్స్ వల్ల మనకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండడం కన్నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా వరస్ట్గా అయితే తయారవుతుంది. మరి ఆ ఫీచర్స్ ఏందో మనం తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసరికి ఐడల్ స్టార్ట్ అండ్ స్టాప్. సో ఈ ఐడల్ స్టార్ట్ అండ్ స్టాప్ అంటే ఏంటంటే, మనము ఎప్పుడైతే సిగ్నల్ దగ్గర ఆగినా లేకపోతే మన కార్ ఎప్పుడైనా ఐడల్లో ఉన్నప్పుడు ఈ కార్ ఇంజన్ అనేది ఆఫ్ అవుతుంది. అండ్ అలానే ఎప్పుడైతే మనము మూవ్ అవ్వాలనుకుంటామో అప్పుడు మళ్ళీ ఇంజన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫీచర్ అనేది చాలా మంచి ఫీచరే. కాకపోతే మన ఇండియన్ రోడ్స్కి మెయిన్గా ఈ సిటీ ట్రాఫిక్లో ఈ ఐడల్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫీచర్ అయితే చాలా వరస్ట్గా అయితే తయారైంది. ఎందుకంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తుండండి. మీరు ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిరు, ఆ సిగ్నల్ దగ్గర ఏంటంటే ఓన్లీ 10 సెకండ్స్ మాత్రమే ఉంది. జస్ట్ మీరు అలా కార్ ఆపగానే ఇంజన్ అనేది ఆఫ్ అవుతుంది. సో ఆ 10 సెకండ్స్ అయిపోతుంది, మళ్ళీ ఇంజన్ వెంటనే స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మన కార్ బ్యాటరీ పైన ఇంపాక్ట్ పడుతుంది, అండ్ అలానే స్టార్టర్ మోటార్ పైన ఇంపాక్ట్ పడుతుంది. దాంతోపాటు ఇంజన్ పైన కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ సిచ్యువేషన్ ఓన్లీ మనకు సిగ్నల్ దగ్గరనే కాదు, మీరు ఎక్కడైనా సరే కార్ ఐడల్గా ఉన్నప్పుడు ఇంజన్ అది ఆఫ్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. దీనివల్ల బ్యాటరీ అయితే తొందరపోయే అవకాశం అయితే ఉంది. సో ఈ ఇరిటేషన్ ఎవరైనా ఫీల్ అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి టచ్ బేస్డ్ ఏసీ కంట్రోల్స్. ఇంతకుముందుకు చాలా కార్స్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా మనకు చాలా వరకు ఫిజికల్ బటన్స్ అయితే కనిపిస్తుండే. కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ కార్స్కి మ్యాక్సిమం కార్స్లో మనము ఎక్కడ కూడా ఫిజికల్ బటన్స్ అయితే చూస్తలేము. మొత్తంగా మనకు టచ్ బేస్డ్ సిస్టమే అయిపోయిందండి. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే నువ్వు 70-80 స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నువ్వు టెంపరేచర్ చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు నీ ఫోకస్ అంతా రోడ్డు పైన కాకుండా ఆ ఏసీ పైన పెట్టి మనకు కావాల్సిన బటన్ ఎక్కడుందో వెతుక్కొని దాని వల్ల మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. అది కూడా మనకు ఫిజికల్ బటన్ కాదు కాబట్టి అసలు అది ప్రెస్ అవుతుందో లేదో చూసుకుంటూ ఉంటే మనం రోడ్డు పైన సరిగా కాన్సన్ట్రేషన్ అయితే చేయలేకపోతున్నాం. సో ఇది కూడా ఒక వరస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇదే వరస్ట్ అనుకుంటే ఇంకో వరస్ట్ ఫీచర్ ఏంటంటే, ఈ ఏసీ కంట్రోల్స్ మొత్తం తీసుకుపోయి ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో పెట్టడము. సో ఇంతకుముందు ఫీచర్లన్నా కనీసం ఏసీ కంట్రోల్స్కి సపరేట్గా సిస్టమ్ అయితే ఉంటుండే. ఇప్పుడు ఏం చేశారంటే ఈ సిస్టమ్ని మొత్తం తీసుకెళ్ళి ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో అయితే పెట్టారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలోనే మనకు క్లైమేట్ కంట్రోల్ కానీ, నావిగేషన్ కానీ, ఎక్సెట్రా మొత్తం మనకు ఆ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలోనే ఉంటుంది. సో దీనివల్ల ఇఫ్ ఇన్ కేస్ మనము అదే 70-80 స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏసీ మనం చేంజ్ చేసుకోవాలంటే ఆ స్క్రీన్లో ఆ ఏసీ కాలం ఎక్కడ ఉందో వెతికి దాని తర్వాత టెంపరేచర్స్ అవన్నీ సెట్ చేసుకున్న వరకు మనం ఏదో కార్కి డాష్ అయితే ఇస్తాము. సో దీనివల్ల ఏమవుతుందంటే డ్రైవర్ యొక్క కాన్సన్ట్రేషన్ చాలా వరకు దెబ్బతింటుంది, అండ్ అలానే టైం కన్జ్యూమింగ్ అవుతుంది. దాంతోపాటు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా వరస్ట్గా అయితే అవుతుంది. సో మరి ఇది ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి వాయిస్ కమాండ్స్. సో వాయిస్ కమాండ్స్ ఏంటంటే అసలు ఇవి అక్యురేట్గా అయితే ఉండవు. సో మ్యాక్సిమం టైమ్స్ మీకు మంచిగా రెస్పాండ్ అవ్వచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో అసలు రెస్పాన్సే అవ్వకపోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే, నేను ఓపెన్ సన్ రూఫ్ అంటే అదేమో కాలింగ్ టు అమ్మ అంటది, అంటే నేను చెప్పిన కమాండ్ ఒకటి అది చేసేది ఒకటి. సో చాలా కార్స్లో ఈ వాయిస్ కమాండ్ అనేది అక్యురేట్గా అయితే ఉండలేదు. సో దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే ఇలాంటి ఫీచర్స్ కూడా వాళ్ళు చూపించుకొని మనతోన పైసలు అయితే వసూలు చేస్తున్నారు. సో దీనివల్ల ఇనిషియల్ కాస్ట్ అయితే చాలా వరకు పెరుగుతుంది. అండ్ ఇంకో ఫీచర్ వచ్చేసరికి అడాస్లో ఫీచర్స్ అండి. సో ఈ అడాస్ ఫీచర్స్ అనేది చాలా వరకు చాలా బెస్ట్. కాకపోతే ఏంటంటే మన టిపికల్ ఇండియన్ రోడ్స్కి ఈ అడాస్ ఫీచర్స్ అనేది సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ అడాస్ సిస్టంలో మనం ఒక 2 ఫీచర్స్ తీసుకుందాము. ఒకటి వచ్చేసరికి ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఇంకోటి వచ్చేసరికి లేన్ కీప్ అసిస్ట్ అనమాట. సో ఎమర్జెన్సీ బ్రేకింగ్, సో మన ఇండియాలో ఏంటంటే ఎవడు ఎటు నుంచి వస్తాడో తెలియదు, ఎవడు ఎటు నుంచి పోతాడో తెలియదు. ఆ సిచ్యువేషన్లో ఏమవుతుంది, నీకు పిచ్చ పర్ఫెక్ట్ ఉన్నావు నువ్వు రోడ్డు పైన,
సో నువ్వేమనుకుంటావు అంటే అది ఇంకా కొంచెం దూరం ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళినాక మనం బ్రేక్ వేద్దామని మనం మెంటల్గా ఫిక్స్ అయి ఉంటాం. కానీ ఈ అడే సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే నువ్వు 10 మీటర్స్ ముందే చేయాల్సిన బ్రేక్ ఈ అడే సిస్టమ్ అనేది 10 మీటర్స్ రాకముందుకే ఈ అడే సిస్టమ్ అనేది ఎమర్జెన్సీ బ్రేకింగ్ అయితే వేస్తుంది. అది కూడా బ్రేక్ వేయడం అంటే ఏదో స్లోగా చేసుకుంటూ పోవడం కాదు, సడన్గా బ్రేక్ అయితే వేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన బ్యాక్ సైడ్ బస్సో లారీయో బైకో ఏదైనా రాని వాళ్ళు మనకు డైరెక్ట్గా డాష్ అయితే ఇస్తున్నారు. సో దీనివల్ల మన ప్రాపర్టీ లాస్ అవుతుంది అండ్ అలానే ఒక మెంటల్ టెన్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ల్యాండ్ కీప్ అసిస్ట్. సో ఈ ల్యాండ్ కీప్ అసిస్ట్ అనేది చాలా మంచి ఫీచరే. కాకపోతే మన ఇండియన్ రోడ్స్లో ఏమవుతుందంటే ఒకటే లైన్లో మన కారు పోవాలి, పక్కల బైక్ పోవాలి, ఇటు పక్కల ఇంకో బైక్ పోవాలి. సో ఎవరి నుంచో దూరుతాడో తెలియదు. వాళ్ళ కోసం మనం ఏం చేస్తాము, ఆ ఇటు నుంచి బైక్ కూడా వస్తుందని చెప్పేసి మనం కొంచెం రైట్ మళ్ళీ ట్రై చేసినా కూడా స్టీరింగ్ అనేది లెఫ్ట్కి అయితే లాగుతుంటుంది. అరే నువ్వు లైన్ దాడుతున్నావు, నీ లైన్లో నువ్వు పోరా అని. కానీ మనమేం ఆలోచిస్తాము, అరే అవతల బైక్ కూడా వస్తుంది, వాడు నాకు డాష్ ఇస్తాడేమో అని చెప్పేసి మనం కొంచెం మళ్ళీ కూడా అది టీ 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 నా బీప్ సౌండ్ వస్తుంది అండ్ అలానే స్టీరింగ్ని గట్టిగా లెఫ్ట్కి అయితే ట్రాక్ చేస్తుంది మళ్ళీ నేను లైన్లో పెట్టినకి. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ వల్ల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా వరస్ట్గా అయితే మారుతుంది. అండ్ మీలో ఎంతమంది ఈ ఎమర్జెన్సీ బ్రేకింగ్ని అండ్ అలానే ఈ లేన్ కీప్ అసిస్ట్ని ఆఫ్ చేసుకోరో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అండ్ అలానే ఇంకో యూజ్లెస్ ఫీచర్ ఏంటంటే హెడ్ అప్ డిస్ప్లే. సో దీనివల్ల అసలు ఉపయోగమే లేదు. మనకి ఏదైతే డిజిటల్ క్లస్టర్లో కనిపిస్తుందో అదే ఇన్ఫర్మేషన్ షార్ట్గా మనకు హెడ్ అప్ డిస్ప్లేలో కనిపిస్తుంది. సో రిపోర్ట్స్ ప్రకారంగా చాలా కార్స్లో ఈ హెడ్ అప్ డిస్ప్లే ఉన్నప్పటికీ కూడా డ్రైవర్స్ అయితే ఆ హెడ్ అప్ డిస్ప్లేని ఆఫ్ చేసుకొని మరి కార్ని అయితే డ్రైవ్ చేస్తున్నారు. సో రీజన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ లూజ్ అవ్వడం. సో హెడ్ అప్ డిస్ప్లే వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు. అక్కడైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అదే మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో వస్తుంది. సో మనము అక్కడ నుంచి చూసుకొని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో ఈ హెడ్ అప్ డిస్ప్లే కోసం కూడా మనము ఎక్స్ట్రాగా 20,000 30,000 అయితే పెడుతున్నాము. కానీ దాని నుంచి వచ్చే యూజెస్ మాత్రం జీరో. అండ్ ఇంకోటి వచ్చేసరికి మెయిన్గా దీనికి ఎంతమంది అగ్రీ చేస్తారో తెలియదు, ఎంతమంది అగ్రీ చేయరో తెలియదు. కానీ ఇంకో ఫీచర్ వచ్చేసరికి సన్ రూఫ్. సో చాలామందికి సన్ రూఫ్ అనేది ఒక డ్రీమ్ అనమాట. సో ఈ కేటగిరీ పీపుల్ ఎలా ఉంటారంటే నీకు ఇంజన్ అవసరం లేదు, సేఫ్టీ అవసరం లేదు, పవర్ అవసరం లేదు, టార్క్ అవసరం లేదు, అసలు ఏం అవసరం లేదు. ఈ కార్లో సన్ రూఫ్ ఉందా లేదా, సన్ రూఫ్ ఉందా, రైట్ టిక్ మార్క్ తీసుకుందాం. ఒకవేళ ఆ కార్లో సన్ రూఫ్ లేదనుకోండి, ఆ కార్లో ఎంత మంచి ఇంజన్ ఉన్నా, ఎంత మంచిగా పర్ఫామ్ చేసినా, ఎంత మంచి మైలేజ్ ఇచ్చినా, ఎంత మంచిగా సేఫ్టీ రేటింగ్ ఉన్నా కూడా ఆ కార్ మేము తీసుకోము. మాకు సన్ రూఫ్ ఉన్న కార్ మాత్రమే కావాలి. సో ఈ సన్ రూఫ్ ఉన్న కారు మాత్రమే కావాలనుకున్న వాళ్ళకు నేను ఒకటి చెప్తే వినండి. ఎప్పుడైతే మీరు సన్ రూఫ్ ఉన్న కార్ తీసుకుంటారో సో ఒక 1-2 months అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. మీరు ఫొటోస్ దిగొచ్చు, ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు, చాలా వరకు బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి మీకు ఆ సన్ రూఫ్ పైన మోసిపోయినాక అసలు సన్ రూఫ్ ఎందుకోసం ఉందో కూడా మీకు తెలియదు. సో ఈ వీడియో చూస్తున్న చాలామంది కార్స్ కూడా సన్ రూఫ్ అయితే ఉంటుంది. కానీ ఒకవేళ మీరు ఆ సన్ రూఫ్ని లాస్ట్ టైం ఎప్పుడు ఓపెన్ చేసి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో ఏంటంటే సన్ రూఫ్ అనేది మన ఇండియన్ కండిషన్లో అంతగా పనిచేయదు. సన్ రూఫ్ ఉండడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటంటే మెయిన్గా వచ్చేసరికి కార్ యొక్క ఏసీ అయితే చాలా స్లోగా పనిచేయడము. సన్ రూఫ్స్ ఉండడం వల్ల ఏంటంటే హీట్ అనేది డైరెక్ట్గా లోపలికి వస్తుంది కాబట్టి మన కార్ కూల్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. అండ్ మెయిన్గా పానోరామిక్ సన్ రూఫ్ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా లేట్గా అయితే అవుతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే పానోరామిక్ సన్ రూఫ్ ఉండడం వల్ల ఏంటంటే సేఫ్టీ విషయంలో కూడా చాలా కన్సర్న్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకో పాయింట్, మీరు సన్ రూఫ్ ఉన్న కార్స్ని ఏ చెట్ల కింద పార్క్ చేద్దామన్నా లేకపోతే ఎక్కడ పార్క్ చేద్దామన్నా కూడా సడన్గా పైనుంచి ఏదైనా రాయి కానీ ఏదైనా కొమ్మ కానీ పడితే సన్ రూఫ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అయితే అవుతుంది. అండ్ ఇంకోటి ఒక 3-4 years బాగానే పనిచేస్తాయండి. దాని తర్వాత ఏదైనా చిన్న రిపేర్ కాస్ట్ వచ్చినా కూడా చాలా వరకు ఖర్చు అయితే అవుతుంది. సో బేసిక్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీకు ఒకవేళ ఇంజన్ మంచిగా ఉండి మంచి ఫీచర్స్ ఉంటే సన్ రూఫ్ లేకపోయినా కూడా ఆ కార్ని మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే సన్ రూఫ్ అనేది మీకు ఓన్లీ 1-2 months మాత్రమే మంచిగా అనిపిస్తుంది. దాని తర్వాత అయితే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. అండ్ ఆ సన్ రూఫ్ కోసమే మీరు ఇనిషియల్గా 50,000, 60,000, 1 lakh వరకు కూడా ఎక్కువ కాస్ట్ అయితే పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు బడ్జెట్లో చూస్తున్నట్టయితే ఇఫ్ ఇన్ కేస్ దాంట్లో సన్ రూఫ్ లేకపోయినా సరే మంచి ఫీచర్స్ ఉన్నాయంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో ఇవన్నమాట కొన్ని ఫీచర్స్. ఒకవేళ మీకు నేను చెప్పిన ఫీచర్స్లో ఏదైనా ఫీచర్ ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ అలానే ఒకవేళ నేను చెప్పిన ఫీచర్స్ అన్ని మీకు యూజ్లెస్ అనిపిస్తే కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే మెన్షన్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.